కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో యూజ్ అయ్యే ఒక డివిజన్ షార్ట్ కట్ చెప్తాను, గుర్తుపెట్టుకోండి. అదేంటంటే ఏ ఏ ఏ అంటే 3 డిజిట్ నెంబర్ ని 3 డిజిట్స్ ఒకే నెంబర్ ఉండే నెంబర్ ని 37th డివైడ్ చేస్తే ఆన్సర్ 3 వస్తుంది అనమాట. అంటే 100A + 10A + 1A బై 37 డివైడ్ చేస్తే మనకి ఆన్సర్ అనేది 3A వస్తుంది. అది ఎలా అంటే సపోజ్ ఇప్పుడు 100 + 10A + 1A అంటే 111A / 37 విచ్ ఈజ్ ఈక్వల్ టు 37 3s 111 కాబట్టి సో 3A అవుతుంది అనమాట. దీన్ని మనం కరెక్ట్ గా ప్రూవ్ చేద్దాం. ఇప్పుడు ఏంటంటే 111 తీసుకున్నాం, 111 డివైడెడ్ బై 37 అంటే 100 + 10 + 1. సో అప్పుడు ఏమవుతుంది బై 37, దాని 37 తో డివైడ్ చేసినట్టయితే మనకి 3 × 1 అనమాట. సింపుల్ గా 3 × 1 అని రాసుకోవచ్చు. ఒక ఏ అంటే మనం 1 అని తీసుకున్నాం కదా, సో 3 ఆన్సర్. అలాగే 222 తీసుకున్నాం, 222 డివైడెడ్ బై 37 తీసుకున్నాం అనుకోండి, 200 + 20 + 2 బై 37 విచ్ ఈజ్ ఈక్వల్ టు 3 × A అనుకున్నాం, 3A అనుకున్నాం కదా, 3 × 2. సో ఆన్సర్ ఎంత అవుతుంది 6 అనమాట. 2 + 2 + 2 అదే పైన ఇచ్చిన నెంబర్లు అలాగే యాడ్ చేసుకున్నా కూడా అదే ఆన్సర్ వస్తుంది. అలాగే 333 తీసుకున్నాం, 333 తీసుకుంటే 300 + 30 + 3 అప్పుడు ఏమవుతుంది 3 × 3 ఆర్ 3 + 3 + 3. సో అప్పుడు ఏమవుతుందంటే 9 అవుతుంది ఆన్సర్. 3 + 3 + 3 అంటే 9. ఇలా రాసుకోవచ్చు. ఇప్పుడు నేనేం అడుగుతానంటే 444/37, 444 డివైడెడ్ బై 37, అలాగే 555 డివైడెడ్ బై 37, అలాగే 999 డివైడెడ్ బై 37 వాల్యూస్ అంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసి ఆన్సర్ చేయండి. అంటే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.